ఓం నమో రామదూతాయ. మనము ఈ వీడియోలో సూర్యుడి యొక్క రూపాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయనకున్నటువంటి 12 రూపాలలో ఒక రూపము ఇంద్రుడు. ఆయన ఆ రూపంలో స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు. రెండవ దాంట్లో ధాతగా మనకు కనపడుతూ ఉంటాడు. ఆయన ప్రజాపతి అయి భూతాలన్నింటినీ కూడా సృష్టించాడు. మూడవ రూపంలో పర్జనుడిగా వచ్చి తన కిరణాలతో నీటిని ద్రవించి తిరిగి మేఘరూపములో వర్షించును. 4లో త్వష్ట అనేటువంటి పేరుతో కనబడుతూ ఓషధులలో వృక్షాలలో ఫలించేటువంటి శక్తిని ఇస్తూ ఉన్నాడు. తరువాత 5వ దాంట్లో పూష అనేటువంటి రూపంలో ప్రాణులకి ఆహారంలో పుష్టిని కలిగిస్తూ ఉంటాడు. 6వ రూపము అర్యముడు, అందులో దేవతా రూపంలో కనబడతాడు. 7లో భగుడు, ప్రాణుల శరీరంలో ఉండి వారిని పోషిస్తూ ఉంటాడు. 8వ రూపం వివస్వంతుడు, ఆయన ప్రాణులు తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేసి సుభిక్షంగా చక్కటి ఆరోగ్యంని ఇస్తూ ఉంటాడు. 9వ రూపము విష్ణువు, శత్రువులని నాశనం చేస్తూ మిత్రులుగా కల్పిస్తూ ఉంటాడు. 10వ రూపము అంశుమంతుడు, అందులో గాలిలో నిలిచి ప్రాణాలు శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. 11వ రూపము వరుణుడు, జీవులు త్రాగేటువంటి నీటిలో ఉండి అన్ని జీవరాశులని కూడా రక్షిస్తూ ఉంటాడు. 12వ రూపము మిత్రుడు, అందులో లోకాలన్నింటిలో ఉన్నటువంటి వారందరికీ కూడా లోకాలన్నింటికీ కూడా మేలు చేస్తూ చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. అందుకే సూర్యనారాయణ్ణి ప్రతిరోజు తలుచుకుంటూ మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచ్యాదిత్య సవిత్ర అర్క భాస్కర అనేటువంటి మరొక 12 రకాల పేర్లు కూడా ఉన్నాయి. ఈ 12 ఆ 12 రూపాలలో ఏ పేరును తలుచుకున్నా కూడా మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా చివరికి మోక్షాన్ని కూడా కల్పిస్తుంటాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.